అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అయ్యి బాబోయ్ అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతశైని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాళ్ళు ఓసారి వద్దా నాకు ఎగబాటు వెళ్తాను, నాకేం సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు శివరక రంబొచ్చి బావగారు రండి. అక్కడే రికార్డు చెప్పారేంటి? ఏమండి ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది, ఈ రైతు కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది. సంసారాలు చేసుకున్న వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన తల్లితో సమానం. చూడుకో మూడు పిల్లలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లట్టే, నువ్వెట్లా లేచావు? ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కూకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమడి ఎండిపోతుందా? పంపు చెట్టుకెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆరిపోతుంది. ఆర్ఆర్ తడెట్టాలా? ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు, నేను బతికిన వెళ్తాను. సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలుగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైకోడు కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను, దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే. రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటేంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. మరేం నచ్చుతుంది? అమ్మో, ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడివిరా నా మొగుడా. ఏమనుకోకే. కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద వేసేసుకుంటావు, ఊళ్ళు పొగరెక్కిందేంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూస్తే మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయనే, నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట, 1,50,000 లాసు. వడగాలు వచ్చిందా? ఏరా నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట, 1,00,000 రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక్కడే ఉన్నానండి అయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాజు కదండి. జస్ట్ మినిట్స్ లో మీది కుక్క బతికైపోతుంది, దాచిపెట్టిందండి. గుమస్తా గారు అయ్యా. ఈ పద్ధతి చదవండి. ఇది చదివి చెప్పండి.
బెల్లం బట్టికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. వదగాలి వల్ల వది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1,50,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. ఇదే బెల్లం బట్టీకి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000. నిప్పంటుకుని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా చూడు మావా, నా ఆవిడ నాకు చదువు చెప్పింది, అందులో నట్టనే రాస్తుందంట. అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఆ, ఏంటి గుమస్తా గారు, ఏంటా తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళలా చెప్పరుగానే ఆ గన్నట్ట. అయ్యా కన్నా ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పకండి అయ్యా, నాకెలాగా ఉంది. మీ బావయ్య గారు నన్ను పెట్టి నా చేతి దగ్గర ఇచ్చాను. తిన్నింటి అసలు లెక్కడతావరా? రామా మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. అదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. వద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుండి కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేట నొక్కేయండి, ఒక్కరికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము, పాము పాము, పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఇదేటెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపాము కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తాను కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ట పావునా బావగారు? చంపే సరిపోండి. అది మా పెంపుడు స్నేకు. ఏటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవును నాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలిచి చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసించాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పద. నిజంగా అందులో పాము ఉంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది. అవును నిజమే. రేపు దులుపురా. అలాగేనండి, తప్పకుండా. వచ్చావా? తెచ్చావా? ఏంటండి తెచ్చేది? దొండపాడు బెండకాయ. ఇదేమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా? రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నీరొద్దు. అదేరా తెచ్చావా అని అడుగుతున్నాను. తేవటానికి కుట్లో మిగిలితే కదండి. పెళ్లి అయిన వాళ్ళకదే, పెళ్లి కానోళ్ళకదే. అయినా నాకు తెలియకడుగుతాను, ఆ గుత్తి గురయ్య గారు వయసు ఉంటుందండి. 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే 25 నిరోధులు. 25 కొన్నాడా? ఏం చేసుకుంటాడు? ఏం చెప్తామండి? నెల వేసుకుని అప్పుడప్పుడు ఒబ్బడిగా వాడుకుంటాడండి. ఆ సొమ్మే పోయిందండి. రే ఆడిని అడుగు, పదో పట్ట. ఏమండి పిలిచావరా? నేను కాదండి, కంచుగారు. ఇట్రండి. వస్తున్నాను, ఉండవా? ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి ఇట్రండి. ఏంటే? మనకి ఇంకా ఆషాఢ మాసం అంత అక్కర్లేదండి. ఏ ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే? సరిగమ్మ పదిలిసే. వాసిన మొలక్కాయ మీద గెలక్కాయ. వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరక పాలు తెమ్మన్నాను కదా, పొట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం తెస్తుంది? హలో హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు, మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ? సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు, వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ, దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మీరిద్దరు చిలక గోరింకలాగా నిండి 100 ఏళ్ళు వర్తిల్లండి. థాంక్స్ డాడీ. Yes, my son. ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్. Carry on, my son. కమ్ ఆన్ డార్జిలింగ్.
టోటో బిర్లా. ఓ భయ్యా, వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు ప్రసాదం ఈటింగ్స్. ఎస్ సి పామర్, ఈ లోపు కాయలన్నీ వలవపోతే మీ బుర్రల పగుల్స్. సి వైఫ్, టేక్ కేర్. ఓ బాబ్స్, నడు ఫ్రెండ్స్. ప్లీజ్ సౌండ్ హారన్.